భాగవతము భీష్ముని చరిత్ర. ధర్మరాజు గారు కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందరో రాజులను హతమార్చాను, దానివలన నాకు కలిగిన పాపం ఏ విధంగా పోతుంది అని బాధపడుతున్న సమయంలో ధర్మ సూక్ష్మములు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ్య మీద పడుకొని ఉన్నాడయ్యా మహానుభావుడు భీష్ముడు, అక్కడికి వెళదాం పద అని మహానుభావుడు కృష్ణ భగవానుడు ధర్మరాజును తీసుకుని వెళ్ళినప్పుడు భీష్ముడు ధర్మరాజుకు ధర్మములను ఉపదేశించి తదుపరి ఆయన అనంత బ్రహ్మం నందు కలిసిపోయిన సంఘటనను మాత్రమే వివరించారు. అప్పుడు భీష్ముడు కృష్ణ భగవానుని చేసిన స్తోత్రం భాగవతంలో వివరించబడింది. భీష్ముని చరిత్ర మహాభారతము, దేవీ భాగవతము ఇత్యాది గ్రంథాలలో చెప్పబడింది. భీష్ముని జీవితం అంత తేలికైన విషయం కాదు. ఆయనను అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం. భాగవత అంతర్భాగం కానప్పటికీ అవగాహన కొరకు భీష్ముని గురించి మనం కొంత తెలుసుకోవడం మంచిది. ఒకానొకప్పుడు బ్రహ్మగారు ఒక పెద్ద సభను దానిని తీర్చారు. ఆ సభకు ఋషులు, ప్రజాపతులు మొదలైన వారందరూ వించేశారు. వారు ఆ సభయందు కూర్చొని ఈ లోకంలో కళ్యాణం జరిగేటట్లు చూడడం ఎలాగా, భగవంతుని యందు భక్తి కలిగేటట్లుగా ప్రవర్తించడం ఎలాగా అని చర్చ చేస్తున్నారు. ఈశ్వరుని గుణములను ఆవిష్కరించి ప్రజలలో భక్తి పెంపొందితే ఆ భక్తి వలన వారికి కావలసిన సమస్త కామములు చేకూరుతాయి. అంతేకాక వారు నడవవలసిన పదంలో నడిచిన వారు అవుతారు. అందుచేత వీళ్ళందరికీ ఏ విధంగా కళ్యాణములు సాధించి పెట్టాలి అని సభ జరుగుతుంది. ఆ సభ జరుగుతున్న సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. సభలోకి గంగాదేవి ప్రవేశించింది. గంగమ్మ పరమ పవిత్రురాలు. ఆమె హిమవంతుని పెద్ద కూతురు. సహజంగా ఆవిడ చాలా సౌందర్యరాశి, పార్వతీదేవికి తోబుట్టు కనుక విశేషమైన అందగత్తె, మహా సౌందర్య రాశి అయిన గంగ అక్కడ ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారి సభలో వాయువు వీచింది. ఒక పెద్ద గాలి వచ్చింది. ఆ గాలికి గంగాదేవి పమిట తొలగింది. ఇటువంటి సంఘటనలు అనుకోకుండా జరిగేవి కావు. వీటి వెనక ఆదిపరాశక్తి అయిన అమ్మవారి ప్రణాళిక ఏదో ఉంటుంది. గంగాదేవి పమిట తొలగగా బ్రహ్మగారి సభలో ఉన్న అందరూ తల వంచుకొని కూర్చున్నారు. కానీ ఆ సభలో కూర్చున్న గోభీషుడు అనే ఒక రాజర్షి మాత్రం తదేక దృష్టితో గంగమ్మను చూస్తున్నాడు. ఆశ్చర్యకరంగా గంగమ్మ కూడా రాజర్షి వంక తదేక దృష్టితో చూస్తుంది. వారిద్దరి యందు కామము అతిశయించింది. వారిరువురు కూడా తాము చతుర్ముఖ బ్రహ్మగారి సభ యందు ఉన్నామన్న విషయంను మరిచిపోయారు. ఈ సంఘటన వెనుక ఏదో పెద్ద ప్రణాళిక నిర్మాణం జరిగిందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ సంకల్పములు మనకి అర్థమయ్యేవి కావు. కథ నడిస్తే మనకి అర్థం అవుతుంది. అప్పుడు బ్రహ్మగారికి వారి ప్రవర్తనను చూసి ఆశ్చర్యం వేసింది. బ్రహ్మగారి సభలోకి వచ్చి గంగమ్మ ఇలా ప్రవర్తించడమేమిటి, రాజర్షి అలా ప్రవర్తించడమేమిటా అని అనుకున్నారు. అనుకుని వారిద్దరిని శపించారు. ఇలా సమయములు లేకుండా కామ ప్రచోదనం కలిగి ప్రవర్తించావు కాబట్టి నువ్వు భూలోకం నందు జన్మించదవుగాక అని రాజర్షిని శపించారు. గంగమ్మను నువ్వు కూడా ఆ రాజర్షికి భార్యవై కొంతకాలం భూలోకం నందు జీవించదవుగాక అని శపించారు. తదనంతరము శరీరం విడిచిపెట్టిన తర్వాత మరలా స్వర్గలోకమునకు వస్తావు అని శాప విమోచనం చెప్పారు. ఆ కారణం చేత రాజర్షి తను ఎవరి కడుపున జన్మించాలి అని చూస్తున్నాడు. ఆ కాలంలో భరతవర్షంలో ప్రతీపుడు అనే గొప్ప మహారాజు భరత వంశంలో జన్మించాడు. మహాధర్మమూర్తి, బిడ్డలు లేరు. ప్రతీపుడిని చూసి ఆయనకు కుమారుడిగా జన్మించాలి అని నిర్ణయం తీసుకున్నాడు.
ఆయన ఆ నిర్ణయం తీసుకొని ప్రతీపుడి కుమారుడిగా జన్మిద్దామని భూలోకంలో ప్రవేశించే సమయంలో గంగమ్మ బ్రహ్మలోకం నుంచి దిగి క్రిందికి వస్తుంది. అయ్యో, నేనెంత పొరపాటు చేశాను! నేనైనా ఆ సమయంలో పమిట సర్దుకొని సరిగ్గా ప్రవర్తించి ఉంటే పాపం ఆ రాజర్షికి అన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు. నేను చాలా పొరపాటుగా ప్రవర్తించాను. నేను చేసిన పొరపాటు పని సరిదిద్దుకోవాలి అంటే బ్రహ్మగారు ఇచ్చిన శాపం వలన మర్త్యలోకంలో జన్మించి ఆ రాజర్షి ఎవరిగా జన్మిస్తున్నాడో ఆయన భార్యగా కొంతకాలం ఉండాలి అనుకుంది. ఈ సంకల్పం చేసి వస్తున్నప్పుడు అష్టవసువులు ఆమెకు రోదన చేస్తూ కనపడ్డారు. ఆవిడ వారిని చూసి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకంత బాధగా ఉన్నారు అని అడిగింది. అప్పుడు వాళ్ళు ఒక విచిత్రమైన విషయంను ప్రతిపాదన చేశారు. మేము అష్టవసువులం, భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాం. అలా వెళుతూ వశిష్ఠ మహర్షి ఆశ్రమం మీదుగా మేము ప్రయాణం చేస్తున్నాం. మేము వశిష్ఠ మహర్షి ఆశ్రమంను చూశాం. అందులో నందిని అనే కామధేనువు ఉంది. అది తెల్లని పర్వతాకారంలో ఉండి మెరిసిపోతూ మిక్కిలి ప్రకాశంతోనూ తేజస్సుతోనూ ఉంది. దానిని దాము అనబడే వసువు భార్య చూసి, అది మామూలు ఆవేనా అని భర్తను అడిగింది. అప్పుడు ఆయన, అది మామూలు ఆవు కాదు, దానిని కామధేనువు అంటారు. దాని పాలు త్రాగితే ఎటువంటి కోరికైనా తీరుతుంది అని చెప్పాడు. అప్పుడు ద్యు భార్య అంది, నాకు ఊసీనారా అనే స్నేహితురాలు ఉంది. ఆమె కొద్దిగా రోగగ్రస్తమై వార్ధక్యమును పొందింది. ఆవిడకు మరలా యవ్వనం వస్తే నాతో పాటు సంతోషంగా గడుపుతుంది. అందుకని మనము ఈ కామధేనువుని అపహరిద్దాం. వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు. కామధేనువును అపహరించి తీసుకువెళ్ళి దాని పాలు ఊసీనారకి పట్టిద్దాం అంది. భార్య మాట కాదనలేక తోటి వసువులతో కలిసి ద్యు ఆ కామధేనువును అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి సాయంకాల పూజ కోసమని దర్భలు మొదలైనవి సేకరించడానికి వెళ్ళారు. వారు తిరిగొచ్చి ఆశ్రమంలో చూశారు. నందిని ధేనువు కనపడలేదు. అంతటా వెతికారు. వెతికి ఒకసారి తపోనిష్టలో కూర్చొని ఆచమనం చేసి దివ్య దృష్టితో చూశారు. అష్టవసువులు కామధేనువును అపహరించినట్లు తెలుసుకున్నారు. అయిన అష్టవసువులను మీరు భూలోకం నందు జన్మించెదరుగాక అని శపించారు. ఈ వార్త తెలిసి అష్టవసువులు పరుగున వచ్చి వశిష్ఠ మహర్షి పాదాల మీద పడి, మీరు మా యందు అనుగ్రహించి మాకు శాపానుగ్రహమును తగ్గించేటట్లు చెయ్యండి అని ప్రార్థించారు. అప్పుడు ఆయన అన్నారు, మీరు ఎనమండగురు వసువులు. మీ ఎనమండుగురిలో 7 యందు పాపం తీవ్రత తక్కువగా ఉన్నది. వారు కేవలం ద్యుకి సహకరించారు. కానీ అపహరించడానికి ప్రధానమైన కారణం ద్యు. అందుచేత మీరు 7 పుట్టిన వెంటనే మరణిస్తారు. నరులుగా జన్మిస్తారు, కానీ జన్మించిన కొద్ది గంటలలో శరీరం వదిలిపెట్టేస్తారు. అలా వదిలిపెట్టేసి వసువులు అయిపోతారు. కానీ ప్రధాన పాత్ర పోషించిన ద్యు మాత్రం పరాక్రమవంతుడై కని విని ఎరుగని చరిత్రను సృష్టించి భూలోకం నందు కొంతకాలం ఉండి తర్వాత తిరిగి బ్రహ్మైక్యమును పొందుతాడు. అందుకని ద్యు మాత్రం కొంతకాలం భూలోకం నందు ఉండవలసినదే అని ఆయన శాప విమోచనమును కటాక్షించారు. ఆ ఎనమండుగురు ఇప్పుడు భూలోకంలో జన్మించాలి. అందుకని వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు. వారికి గంగమ్మ ఎదురయింది. అమ్మా, నువ్వు భూలోకమునకు ఎందుకు వెడుతున్నావు అని అడిగారు. అప్పుడు గంగమ్మ జరిగిన విషయం వారికి చెప్పి, రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడ ఆయన భార్య కావాలని వెళ్తున్నాను అంది. అప్పుడు వాళ్ళు, అయితే అమ్మా, మాకు ఒక ఉపకారం చేసి పెట్టు. నువ్వెలాగూ భూలోకం వెళ్తున్నావు
కనుక నీ కడుపున మేము ఇనమండుగురము పుడతాం. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకొని శాప విమోచనం కోసం మాకొక సహాయం చేసి పెట్టాలి. భూలోకంలో ఏ తల్లి కూడా పుట్టిన బిడ్డలను చంపదు. కన్న తల్లికి ఉండే మమకారం అటువంటిది. మాకు శాప విమోచనం కలగాలి. మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాం. నువ్వు మా యందు అనుగ్రహించి పుట్టిన వెంటనే మేము వసువుల స్థానంను అలంకరించడానికి వీలుగా ఆ శరీరం విడిచిపెట్టేటట్లుగా మమ్మల్ని కటాక్షించు అని కోరారు. అప్పుడు గంగమ్మ తప్పకుండా అలాగే చేస్తాను అని వారికి అభయం ఇచ్చింది. కాబట్టి గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుందో చూసి ఆవిడ కడుపులోకి వద్దామని వసువులు ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా జరిగితే గంగా తీరం నందు భరత వంశంలో జన్మించిన ప్రతీపుడు అనే చక్రవర్తి పుత్రార్థి అయి తపిస్తున్నాడు. ఆయనకి సామ్రాజ్యం ఉంది, సత్యం ఉంది, ధర్మం ఉంది, అన్ని భోగములు ఉన్నాయి. కానీ సంతానం లేదు. ఈశ్వరానుగ్రహం కొరకు ఆయన గంగా తీరంలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ఈయనను గంగమ్మ చూసింది. ప్రతీపుడే తను ఇంతకు పూర్వము బ్రహ్మసభలో చూసిన వ్యక్తి అయినా ఈ జన్మగా తీసుకున్నాడు అనుకుంది. ఆయనను వివాహం చేసుకోవాలని అనుకుంది. ఆయన తపస్సులో కళ్ళు మూసుకొని ఇంద్రియములను వెనక్కు తీసుకొని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. గంగమ్మ గబగబా వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. కూర్చుంటే ఆయనకు బాహ్య స్మృతి కలిగింది. తన తొడ మీద కూర్చున్న స్త్రీ ఎవరా అని చూశాడు. ఆ కూర్చున్న ఆమె గొప్ప సౌందర్య రాశి. ఆయన అన్నాడు, అమ్మా, నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు ఇలా నా కుడి తొడ మీద కూర్చున్నావు అని అడిగాడు. ఆవిడ అంది, నన్ను గంగా అంటారు. నేను గంగా నదికి అధిష్టాన దేవతను. నీకు భార్యను కావాలని వచ్చాను. అందుకని నీ ఒళ్ళో కూర్చున్నాను అంది. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నా భార్యవి కావాలని అనుకున్నావు. క్షత్రియులను, విశేషించి రాజులను దక్షిణ నాయకులు అంటారు. దక్షిణ నాయకునికి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉంటారు. నువ్వు నన్ను భర్తగా పొందాలని వచ్చావు. కానీ ఒక పొరపాటు చేశావు. వచ్చి నా కుడి తొడ మీద కూర్చున్నావు. కుడి తొడ మీద కూర్చునే అధికారం ఒక్క కూతురికి, కోడలికి మాత్రమే ఉంది. ఎప్పుడైనా భార్య కూర్చోవలసి వస్తే భర్త ఎడమ తొడ మీద కూర్చోవాలి. కానీ నువ్వు వచ్చి నా కుడి తొడ మీద కూర్చున్నావు. ఇప్పుడు నువ్వు నా కోడలితో సమానం, లేక నా కూతురితో సమానం. నిన్ను నా కూతురితో సమానం అనడానికి వీలు లేదు. నువ్వు నన్ను భర్తగా పొందాలని అనుకున్నావు. కానా నాతో సమానమైన వాడు నా కొడుకు. ఆత్మావై పుత్రనామాసి. నా తేజస్సు నా కుమారుని యందు ఉంటుంది. అందుకని నువ్వు నా కుమారుడికి భార్యవు అవుదు గాని అలా నీకు వరం ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆ పైనుంచి వస్తున్న గోభీషుడు అనే రాజర్షి చూశాడు. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. గంగమ్మను భార్యగా పొందాలి. కాబట్టి నేను ఈ ప్రతీప మహారాజు గారి కుమారుడిగా జన్మిస్తాను అని ఆయన తేజస్సులోకి ప్రవేశించి శంతన మహారాజు అనే పేరుతో జన్మించాడు. శంతన మహారాజు పెరిగి పెద్దవాడైన తర్వాత అతనికి ప్రతీపుడు పట్టాభిషేకం చేసి ఒక మాట చెప్పాడు. నేను ఒకప్పుడు గంగా తీరం నందు తపస్సు చేస్తూ ఉండగా నాకొక స్త్రీ కనపడింది. ఆమె నా కుడి తొడ మీద కూర్చొని నన్ను భర్తగా పొందాలని అనుకుంది. నేను నా కోడల్ని చేసుకుంటాను అని ఆమెకు మాట ఇచ్చాను. అందుకని గంగా తీరంలో మెరుపు తీగ వంటి ఒక కన్య కనపడుతుంది. నువ్వు ఆ కన్యను భార్యగా స్వీకరించు అని చెప్పి ఆయన తపో భూములకు వెళ్ళిపోయాడు. శంతన మహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టం. ఒకనాడు వేటాడడానికి వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వస్తూ విశ్రాంతి కోసమని గంగా తీరంలో కూర్చున్నాడు.
అక్కడ ఆయనకు గంగమ్మ కనపడింది. కనపడితే తన తండ్రిగారు చెప్పిన స్త్రీ ఈమెయే అని నమ్మి ఆవిడను వివాహం చేసుకోవడానికని ప్రయత్నించి ఆవిడతో మాట కలిపాడు. బిడ్డలు పుట్టినప్పుడు వెంటనే వాళ్ళు శరీరం వదిలిపెట్టేటట్టు చూస్తానని ఆవిడ వసువులకి మాట ఇచ్చి ఉన్నది. ఇప్పుడు రేపు భర్త అడ్డుగా నిలబడితే వాళ్ళకి తనిచ్చిన మాట నిలబెట్టుకోవడం కుదరదు. అందుకని ఆవిడ అంది, నేను నీకు భార్యను అవుతాను, కానీ నాదొక షరతు అంది. ఏమి నీ షరతు అని అడిగాడు శంతనుడు. నేను ఏ పని చేసినా ఆడ శుభమూ కావచ్చు అశుభమూ కావచ్చు. నేను ఏది మాట్లాడినా నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు. నేను ఏ పని చేసినా నువ్వు అంగీకరించాలి. నువ్వు ఏనాడు నాకు ఎదురు చెబుతావో ఆనాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అలాగైతేనే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అంది. శంతన మహారాజు బాహ్య సౌందర్యంను చూసి ప్రేమించాడు. వివాహం చేసుకున్నాడు. మొట్టమొదట కొడుకు కలిగాడు. కొడుకు పుట్టగానే ఆయన స్థితి మారింది. తండ్రి అయ్యాడు కాబట్టి ఆయన ప్రేమంతా కొడుకు మీదికి వెళ్ళింది. కొడుకు బహు అందగాడు. అందున పెద్ద కొడుకు. మొట్టమొదట పుట్టినవాడు. కొడుకులు లేక తన తండ్రి ఎంత బాధపడ్డాడో తనకి తెలుసు. కొడుకు పుట్టాడు. పుట్టగానే నెత్తురుతో ఉన్న బిడ్డను 2 చేతులతో పట్టుకుని గంగమ్మ వెళ్ళి గంగలో వదిలిపెట్టేసింది. అనగా ఆవిడ ఇచ్చిన మాట అటువంటిది. 7 వసువులకి ఆవిడ మరలా స్వస్థితిని కల్పించాలి. అందుకని పుట్టిన బిడ్డను నీటిలో వదిలిపెట్టేసింది. శంతనుడు గంగమ్మకి వరం ఇచ్చాడు కాబట్టి ఏమీ అనలేకపోయాడు. ఊరుకున్నారు. అలా 1 సారి 2 సార్లు 3 సార్లు కాదు 7 సార్లు అయిపోయింది. 7 కొడుకులను తీసుకువెళ్ళి గంగలో కలిపేసింది. 8వసారి మహా తేజోవంతమైన కుమారుడు జన్మించాడు. 8వ మారు ఆ బిడ్డను తీసుకుని గంగ వైపు వెళ్ళిపోతుంటే ఆయన అన్నాడు, ఛీ రాక్షసి, ఎవరైనా మాతృత్వంను కోరుకుంటారు. నువ్వేమిటి ఎంతమంది కొడుకులు పుట్టినా గంగలో పారేస్తూ ఉంటావు. ఇప్పుడు ఈ పని 8వ మారు చేస్తున్నావు. ఇంక నేను సహించను. నువ్వు ఆ పని చేయడానికి వీలు లేదు అన్నాడు. అప్పుడు గంగమ్మ నవ్వి అంది, నేను చేసిన పనికి ఎప్పుడు అడ్డుపడతావో అప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానని ముందరే చెప్పాను. ఇవాళ నువ్వు అడ్డు చెప్పావు. అందుకని నేను వెళ్ళిపోతాను అంది. నువ్వు వెడితే వెళ్ళిపో, నా కొడుకును నాకు ఇచ్చి వెళ్ళు అన్నాడు. అంటే ఆవిడ అంది, అది కుదరదు. నీ కొడుకు కాదు అతడు నాకు కూడా కొడుకే. పిచ్చి మహారాజా, నేను ఏదో చేసేశానని అనుకుంటున్నావు. నేను 7 వసువులకి సహజ స్థితిని ఇచ్చాను. వీడు 8వ వాడు. వీడు బతకాలి. వీనిని తీసుకువెళ్ళి వశిష్ఠ మహర్షి దగ్గర పరశురాముడి దగ్గర అస్త్ర విద్యనంతటినీ నేర్పి అపారమైన ధనుర్విద్యా ప్రావీణ్యము వచ్చిన తర్వాత తెచ్చి నీకు కొడుకుగా అప్పచెపుతాను. అప్పటి వరకు వీనిని నా దగ్గర ఉంచుకుంటాను అని చెప్పి కొడుకును తీసుకుని గంగమ్మ గంగలోకి వెళ్ళిపోయింది. తర్వాత శంతన మహారాజు ఒక్కడే ఉండేవాడు. రాజ్యం ఏలుతున్నాడు. వేటకి వెడుతున్నాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. గంగమ్మ చెప్పిన మాట మర్చిపోయాడు. ఒకనాడు గంగా తీరంలో తిరుగుతున్నాడు. అక్కడ మంచి యవ్వనంలో ఉన్న వ్యక్తి అద్భుతంగా బాణప్రయోగం చేయడం చూశాడు. ఆ పిల్లవాడిని చూడగానే పితృప్రేమ పరవళ్ళు తొక్కింది. నా కొడుకు కూడా ఉంటే ఈ పాటికి ఇదే వయసులో ఉంటాడు అని బాబూ నువ్వెవరు ఏమిటి అని ఆరా తీశాడు. అప్పుడు గంగమ్మ వచ్చి, ఈయనకు దేవవ్రతుడు అని పేరు పెట్టాను. ఈయనే గాంగేయుడు, గంగాసుతుడు కనుక గాంగేయుడు. ఈయన వశిష్ఠ మహర్షి దగ్గర పరశురాముడి దగ్గర ధనుర్విద్య ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. అన్ని విధములుగా రాశీభూతమైన రాజనీతిజ్ఞుడు, ధర్మము తెలిసి ఉన్నవాడు, పైగా విలువిద్య నేర్పరి. నీ కొడుకును నీకు అప్పజెప్పుతున్నాను అని
ఆ కొడుకును ఆయనకు అప్పచెప్పి ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది. అప్పటికి శాంతనుడు వార్ధక్యంలోకి వచ్చేశాడు. కొడుకు దొరికినందుకు ఏంటో సంతోషంతో ఉన్నాడు. సభ చేసి ఆ కొడుకును పరిచయం చేశాడు. ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు శంతనుడు మరలా వేటకు వెళ్ళాడు. అక్కడ యోజనగంధి కనపడింది. సత్యవతీదేవి యోజనగంధి. అంతకుముందు ఆవిడ దగ్గర చేపల కంపు వచ్చేది. వ్యాస మహర్షి జన్మించినప్పుడు పరాశర మహర్షి ఆమెకు వరం ఇచ్చాడు. ఆవిడ నిలబడిన చోట నుండి 1 యోజన దూరం కస్తూరి వాసన వస్తుంది. ఆవిడ గంగా తీరంలో పడవ మీద అందరినీ అటూ ఇటూ చేరుస్తూ ఉంటుంది. శంతనుడు సత్యవతీదేవిని చూసి వివాహం చేసుకోమని అడిగాడు. ఆవిడ అంది, నేను స్వేచ్ఛా విహారిణిని కాదు. నా తండ్రి దాశరాజు ఉన్నాడు. నువ్వు నా తండ్రిని అడుగు. నా తండ్రి సమ్మతిస్తే నన్ను చేపట్టు. నా తండ్రి అంగీకరించకపోతే అప్పుడు నన్ను రాక్షస వివాహంలో పాణిగ్రహణం చేసి తీసుకువెడదువు గాని నా తండ్రి అనుమతి తీసుకోవలసినది అని చెప్పింది. అప్పుడు శంతన మహారాజు గారు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. శంతనుని చూసిన దాశరాజు వంగి వంగి నమస్కారములు చేసి, అయ్యా, మీకు నేను ఏమి చెయ్యగలవాడను అన్నాడు. అప్పుడు శంతనుడు, నీ కన్యకారత్నమును నాకు ఇయ్యవలసింది అన్నాడు. అప్పుడు దాసరాజు, నా కూతురు సత్యవతిని నీకిచ్చి వివాహం చేస్తాను. కానీ రేపు పొద్దున నా కూతురు కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యం ఇస్తావా అని అడిగాడు. అప్పుడు శంతనుడికి దేవవ్రతుడు ఒక్కసారి మనసులో మెదిలాడు. పెద్ద కొడుకు ఉన్నాడు. అతడు మహానుభావుడు, ధర్మజ్ఞుడు, గొప్ప విలువిద్యా విశారదుడు. అటువంటి కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత ముసలితనంలో ఈ సత్యవతీదేవి కోసం తన కొడుకును ఎలా విడిచిపెట్టేసుకుంటాడు? మాట ఇవ్వలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ శంతనుడికి సత్యవతీదేవి మీద మనసు ఉండిపోయింది. సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఆహారం తీసుకోవడం లేదు. అస్థిమితంగా తిరుగుతున్నాడు. కుమారుడు వెళ్ళి, నాన్నగారు ఏమైంది అని అడిగాడు. ఈ విషయంను సూచాయగా చెప్పాడు. మహానుభావుడు దేవవ్రతుడు తండ్రి గారి పరిస్థితిని గ్రహించి మంత్రులను అడిగాడు. అడిగితే, మీ నాన్నగారికి ఈ వయసులో మరలా వివాహం మీదికి మనసు మళ్ళింది. సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. కానీ దాసరాజు ఒక నియమం పెట్టాడు అని ఆ విషయములను తెలియజేశారు. అప్పుడు దేవవ్రతుడు దాసరాజు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా, మీ కుమార్తె అయిన సత్యవతీదేవిని మా తండ్రి గారికిచ్చి వివాహం చెయ్యండి అని అడిగాడు. అడిగితే దాసరాజు అన్నాడు, తప్పకుండా చేస్తాను. కానీ నా కుమార్తెకు పుట్టే కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా అని అడిగాడు. అప్పుడు దేవవ్రతుడు, తప్పకుండా వస్తుంది. అసలు రాజ్యం నాకు కదా రావాలి. నేను రాజ్యమును పరిత్యాగం చేసేస్తున్నాను. నేను రాజ్యం తీసుకోను. మా నాన్నగారి కోరిక తీరడం కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చెయ్యండి అన్నాడు. అప్పుడు దాశరాజు, ఇప్పటి వరకు బాగుంది. కానీ రేపు నీకొక కొడుకు పుడతాడు. నువ్వు సహజంగా చాలా పరాక్రమవంతుడవు. నీకు పుట్టే కొడుకు చాలా పరాక్రమవంతుడవుతాడు. అంత పరాక్రమవంతుడైన నీ కొడుకు, సత్యవతీదేవికి పుట్టిన కొడుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా? అందుకని భవిష్యత్తులో నీ కొడుకు నుంచి ప్రమాదం రాదని ఏమిటి హామీ అని అడిగాడు. అప్పుడు దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేశాడు. నీకు ఆ అనుమానం ఉన్నది కనుక తండ్రి మాట నిలబెట్టి తండ్రి గౌరవమును తండ్రి కోరుకున్న కోరికను తీర్చలేని కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత? మా తండ్రి గారి కోసం నేను భీష్మమయమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు. అది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదు. వృద్ధుడైన తండ్రి కోసం ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ చేసేసరికి
దేవదుందుంబులు మోగి పైనుంచి పుష్పవృష్టి కురిసింది. భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు. కనుక ఆ రోజు నుంచి ఆయనను భీష్ముడు అని పిలిచారు. ఆచరించి చూపించాడు కనుక ఆయనను భీష్మాచార్యుడు అని పిలిచారు. ఈ విషయంను తండ్రిగారైన శంతన మహారాజు విని తెల్లబోయాడు. నువ్వు నా గురించి ఏంటో త్యాగం చేశావు, అందుకని నీకు 2 వరములు ఇస్తున్నాను. 1, యుద్ధభూమిలో నువ్వు చేతిలో ధనుస్సు పట్టుకుని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు. 2, నీకు మరణం లేదు. స్వచ్ఛంద మరణంను నీకు ప్రసాదిస్తున్నాను. మరణం నువ్వు కోరుకుంటే వస్తుంది, లేకపోతే రాదు అని. తదుపరి శంతనుడు సత్యవతీదేవిని వివాహం చేసుకుని సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఆయనకు చిత్రాంగదుడు, విచిత్రవీరుడు అని 2 కొడుకులు పుట్టారు. సంతోషంగా కాలం గడుపుతుండగా మృత్యువు వచ్చింది. శంతన మహారాజు మరణించాడు. 2 కొడుకులలో పెద్దవాడైన చిత్రాంగదుడు ఒకసారి అరణ్యమునకు వేటకు వెళ్ళాడు. అక్కడ ఆయన కర్మ కొద్దీ చిత్రాంగదుడు అనే పేరు ఉన్న గంధర్వుడు కనబడ్డాడు. నువ్వన్నా చిత్రాంగదుడు అనే పేరుతో ఉండాలి, నేనైనా ఆ పేరుతో ఉండాలి. నువ్వు ఆ పేరు వదులుతావా, లేక నాతో యుద్ధం చేస్తావా? యుద్ధం చేస్తే మనలో ఎవరో ఒక్కరు బతికితే వాడు ఒక్కడే చిత్రాంగదుడు ఉంటాడు, లేకపోతే పేరు మార్చుకొని వెళ్ళిపో అన్నాడు. నేను పేరు మార్చుకోవడం ఏంటి, మనమిద్దరము యుద్ధం చేద్దాం. ఎవరు బతికి ఉంటే వాడే చిత్రాంగదుడు అన్నాడు. అప్పుడు చిత్రాంగదుడు, గంధర్వుడు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో శంతన మహారాజు గారి కుమారుడైన చిత్రాంగదుడు మరణించాడు. ఇంకా విచిత్ర వీరుడే ఒక్కడే మిగిలాడు. విచిత్ర వీరుడు ఎప్పుడూ కాలక్షేపం చేస్తూ భగవంతుని స్మరణ లేకుండా సంతోషంగా కాలం గడిపేసేవాడు. ఇప్పుడు వంశం వర్ధిల్లాలి. ఇప్పుడు విచిత్ర వీరునికి సరైన భార్య దొరకాలి. ఈయన చూస్తే ఎప్పుడు సుఖ సంతోషములతో తేలియాడుతుంటాడు. ఈయనకు తగిన భార్యను తేవవలసిన బాధ్యత భీష్ముని మీద పడింది. ఆ వయసులో మహానుభావుడు భీష్మాచార్యుడు తను చేసిన ప్రతిజ్ఞ వల్ల ఎన్ని కష్టములు అనుభవించాడో చూడండి. కాశీరాజుకు అంబ, అంబిక, అంబాలిక అనే 3 కుమార్తెలు ఉన్నారు. వారికి కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు. విచిత్ర వీరుడు స్వయంవరమునకు వెళ్ళకపోతే భీష్మాచార్యుల వారు వెళ్ళారు. అక్కడ వాళ్ళందరూ ఆయనను చూసి విచిత్రంగా మాట్లాడారు. బ్రహ్మచర్యంలో ఉంటానని ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు స్వయంవరమునకు వచ్చాడని విస్మయం చెందారు. అందరూ చూస్తుండగా నేను పౌరుషంతో ఈ రాజులందరినీ ఓడించి ఈ అంబ, అంబిక, అంబాలికలను తీసుకువెడుతున్నాను. ఎవరైనా నన్ను ఎదుర్కొనేవారు ఉంటే ఎదుర్కొనవచ్చు అని ఆ 3 చేపట్టి రథం ఎక్కించి తీసుకువెళ్ళిపోతున్నాడు. రాజులందరూ కలిసి భీష్ముని మీదకు యుద్ధానికి వచ్చారు. భీష్ముడు వారినందరినీ తుత్తునియలు చేసి ఆ 3 హస్తినాపురంకు తీసుకువచ్చాడు. అప్పుడు అంబ భీష్ముడి వద్దకు వెళ్ళి అంది, మహానుభావా, నీకు తెలియని ధర్మం లేదు. నీకొక మాట చెప్తాను. నేను సాల్వుడు అనే రాజును ప్రేమించాను. ఆయన కూడా నన్ను ప్రేమించాడు. ఆయన నా యందు పతిత్వ భావమును పొందాడు. కావున నేను నిప్పుడు వేరొక పురుషుణ్ణి భార్యను కావడం అమర్యాద. అలా నేను కాకూడదు. అందుకని నన్ను తీసుకువెళ్ళి సాల్వుడికి అప్పచెప్పవలసింది అంది. అప్పుడు భీష్ముడు, మనసు లేని స్త్రీ రాజునకు భార్యగా ఉండడానికి వీలు కాదు. అందుకని పరపురుషుని యందు అనురక్తి కలిగిన స్త్రీ భార్యగా ఇంట్లో ఉండడం తాచుపామును పెంచుకోవడం లాంటిది. అందుకని నువ్వు నా తమ్మునికి భార్యగా ఉండటానికి వీలు లేదు. నిన్ను తీసుకువెళ్ళి సాల్వుడికి అప్పచెప్పేస్తాను అని చెప్పి ఆమెను సాల్వుడి రాజ్యమునకు రథంలో పంపించాడు. ఈమె సాల్వుడి దగ్గరకు వెళ్ళి, నేను వచ్చేశాను, భీష్ముడు నన్ను నీ వద్దకు పంపించి వేశాడు అని చెప్పింది. అప్పుడు ఆయన అన్నాడు, అంతమంది రాజులు చూస్తుండగా
నన్ను కూడా ఓడించి భీష్ముడు ఏనాడు నీ చెయ్యి పట్టి రథం ఎక్కించి తీసుకువెళ్ళాడో ఆనాడే నువ్వు భీష్ముడి సొత్తు అయిపోయావు. ఇప్పుడు చేతకాని వాడిని భీష్ముడు పెట్టిన భిక్షను భార్యగా స్వీకరించడానికి నేను క్షత్రియుడను, రాజ్యపాలకుడను, మహారాజును. నేను నిన్ను ఒళ్ళను. ఎవరు నిన్ను గెలుచుకున్నారో నువ్వు వాళ్లకే సొత్తు అన్నాడు. ఒక ఆడదాని బాధ చరిత్రను ఎలా మారుస్తుందో చూడండి. అందుకే స్త్రీల జోలికి వెళ్ళి నిష్కారణంగా వాళ్ల మనసు ఖేదపడేటట్లు ప్రవర్తించకూడదు. ఆవిడ బాధపడుతూ తపోవనమునకు చేరి ఋషులను సమీపించి నేను తపస్సు చేసుకుంటున్నాను, నాకు సన్యాసం ఇవ్వవలసింది అని కోరింది. అప్పుడు ఋషులు, నువ్వు నిండు యవ్వనంలో ఉన్నావో, నువ్వు వచ్చి ఇక్కడి ఆశ్రమంలో కూర్చుంటే ఇక్కడ ఉన్నవాళ్ళు తపస్సులు పాడైపోయి లేనిపోని గొడవలు వస్తాయి. అందుకని నువ్వు ఇక్కడ ఉండటానికి వీలులేదు. ఈ వేళ రాత్రికి ఉండు. రేపటి రోజున నీ మార్గంను చూసుకో. పైగా ఇప్పుడు సన్యాసం ఏమిటి? ఉంటే భర్త దగ్గర ఉండాలి, లేకపోతే తండ్రి దగ్గర ఉండాలి. అందుకని నువ్వు నీ తండ్రి దగ్గరకు వెళ్ళవలసింది అన్నారు. ఆమె తన తండ్రి దగ్గరకు వెళ్ళనున్నది. ఆవిడ అదృష్టం కొద్దీ మరునాడు ఉదయం ఆవిడ తల్లిగారి తండ్రిగారు వచ్చారు. తాతగారికి తన గోడు వెళ్ళబోసుకుంది. ఆయన, నేను పరశురాముడికి అంతేవాసిని. పరశురాముడు భీష్ముడికి గురువు. అందుకని పరశురాముడితో భీష్ముడికి చెప్పిస్తాను అన్నారు. ఈలోగా ఒక పరిచారకుడు వచ్చి, అయ్యా, పరశురాముల వారు ఏం చేస్తున్నారు అన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి అంబ తన గోడు చెప్పుకుంది. పరశురాముని హృదయం కరిగిపోయింది. నేను నిన్ను తీసుకుని హస్తినాపురంకు వెడతాను. భీష్ముణ్ణి పిలిచి తను గెలుచుకున్నవాడు కాబట్టి నిన్ను వివాహం చేసుకోమని చెప్తాను అని ఆమెను రథం ఎక్కించి హస్తినాపురంకు తీసుకువెళ్ళాడు. హస్తినాపురం బయట విడిది చేసి భీష్ముడికి కబురు చేశాడు. వచ్చినవాడు గురువు కనుక భీష్ముడు ఒక ఆవును తీసుకుని వచ్చాడు. ఆవును దానం ఇచ్చి నమస్కారం చేసి, మహాప్రభో, మీరు రావడమే అదృష్టం, రాజ్యంలోకి ప్రవేశించండి అన్నాడు. అప్పుడు ఆయన, నేను నీ రాజధానిలోకి రావడానికి రాలేదు. నువ్వు ఓడించి తెచ్చిన కాంత అంబను భార్యగా స్వీకరించు అన్నారు. అప్పుడు భీష్ముడు, ఒకవేళ పంచ తన్మాత్రలు తమ తమ విధులను నిర్వర్తించడం మానివేస్తే మానివెయ్యుగాక, గాని నేను ఒక్కసారి చేసిన ప్రతిజ్ఞ నుండి మాత్రం వెనకడుగు వేసే సమస్యే లేదు. అందుకని నేను మాత్రం ఈమెను భార్యగా స్వీకరించును అన్నాడు. అప్పుడు పరశురాముడు, అయితే ఎవరి కోసం తెచ్చావో ఆ తమ్ముడిని చేసుకోమను అన్నాడు. అప్పుడు విచిత్ర వీరుణ్ణి అడిగాడు. ఆయన అన్నాడు, వేరొకరి యందు మనసు పెట్టుకున్నానని వెళ్ళిపోయింది. తిరిగి వస్తే నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? నాకు అక్కర్లేదు అన్నాడు. పరశురాముడికి ఆగ్రహం వచ్చింది. ఆయన భీష్ముణ్ణి, నువ్వు అంబని వివాహం చేసుకుంటావా లేక నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ప్రతిజ్ఞాపాలనం కోసం ప్రాణములను విడిచిపెట్టేస్తాను. మీరు కురుక్షేత్రమునకు రండి, నేను అక్కడికి యుద్ధానికి వస్తాను అన్నాడు. ఇద్దరూ కురుక్షేత్రం చేరుకున్నారు. అక్కడ బ్రహ్మాండమైన యుద్ధం 22 రోజులు జరిగి ఒకళ్ళను ఒకళ్ళు తుత్తునియలుగా కొట్టేసుకున్నారు. ఆఖరికి ఒకరోజు రాత్రి శిబిరంలో భీష్మాచార్యుల వారు పండుకొని ఉన్నారు. రోజు భీష్ముడు పరశురాముడికి నమస్కారం పెట్టి ఆయనతో యుద్ధం చేసేవాడు. ఆయన తనకు గురువు గారు కదా, పరశురాముణ్ణి నిగ్రహించడం ఎలాగా అని ఆలోచిస్తున్నారు. అప్పుడు ఆయనకు అష్టవసువులు సాక్షాత్కరించారు. వారు, భీష్మ, నువ్వు బెంగ పెట్టుకోకు. పరశురాముడికి కూడా తెలియని అస్త్రం ఒకటి ఉంది. అది విశ్వకర్మ మంత్రంతో ఉంది. అది నీకు ఒక్కడికే తెలుసు. రేపటి రోజున దాన్ని ప్రయోగించు. ఆ అస్త్రం ప్రయోగిస్తే మరునాడు సూర్యోదయం వరకు పరశురాముడు నిద్రపోతాడు. యుద్ధభూమిలో నిద్రపోయిన వాడు మరణించిన వానితో సమానం. మరునాడు సూర్యోదయం వరకు మేలుకో
లేడు. కాబట్టి పరశురాముడు మరణించినట్లే. కాబట్టి ఆ అస్త్రమును ప్రయోగించు అన్నారు. తప్పకుండా ప్రయోగిస్తాను అని లేచి ఆచమనం చేసి యుద్ధమునకు వచ్చాడు. పరశురాముడి మీద ఆ అస్త్రమును ప్రయోగిద్దామని బాణమును సంధించి మంత్రం పలుకుతున్నాడు. అప్పుడు ఆయనకు నారదాది మహర్షులు అందరూ దర్శనమిచ్చారు. వారు, భీష్మ, నువ్వు చాలా ఘోరమైన పాపం చేస్తున్నావు. ఇది నీ వంటి ధర్మజ్ఞుడు చెయ్యవలసిన పని కాదు. నువ్వు ఆ అస్త్రమును ప్రయోగిస్తే నీ గురువు మరణించిన వానితో సమానమైపోతాడు. అంతటి అపకారము, అంతటి అవమానం గురువు పట్ల చెయ్యకూడదు. కాబట్టి నువ్వు ఆ అస్త్ర ప్రయోగం చెయ్యకు అన్నారు. అప్పుడు భీష్ముడు గురువును అవమానించను అని అస్త్రమును ఉపసంహారం చేసేశాడు. అదే సమయంలో పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని మొదలైన వాళ్ళు వచ్చారు. పరశురామునితో వాళ్ళు, నువ్వు బ్రాహ్మణుడివై నీ శిష్యుని మీద అంత బాణప్రయోగం చేయకూడదు. భీష్ముడు ధర్మమునకు కట్టుబడ్డాడు. నువ్వు ఉపశాంతి వహించవలసినది అని చెప్పారు. పరశురాముడు ఒక స్థితిలో భీష్ముడితో యుద్ధం చేస్తూ మోకాళ్ల మీద దొర్లి రథంలోంచి కింద పడిపోయాడు. అందుకని భీష్ముడి చేతిలో ఓటమిని అంగీకరించాడు. నేను ఓడిపోయినట్లే లెక్క. అంబా, ఇంక నేను నిన్ను రక్షించలేను. నువ్వు నీకు ఎక్కడ రక్షణ దొరుకుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. నీకు ఎవరి వలన వివాహం అవుతుంది అనుకుంటే వారిని ఆశ్రయించు అన్నాడు. ఆవిడ, ఇప్పుడు నాకొక విషయం అర్థమైంది. పరశురాముడు గతంలో 21 మారులు భూమండలం చుట్టూ తిరిగి క్షత్రియుడన్న వారందరినీ తెగటార్చాడు. అటువంటి పరశురాముణ్ణి భీష్ముడు ఓడించేశాడు. కాబట్టి భీష్ముణ్ణి ఓడించేవారు లేరు. కాబట్టి నా పెళ్ళి అవదు. కాబట్టి నేను నా ప్రతీకారం తీర్చుకుంటాను. భీష్ముణ్ణి చంపుతాను అని ప్రతిజ్ఞ చేసింది. ఇంకా నాకు వివాహం అక్కర్లేదు. భీష్ముడు ఎలా చనిపోతాడు, ఇది ఒకటే నా కోరిక అని ఆవిడ తపస్సు చేయడం మొదలుపెట్టింది.